హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ కొత్తగా లాంచ్ చేసిన రియల్మీ 7 Pro యొక్క అన్బాక్సింగ్, అలాగే 48 అవర్స్ తర్వాత నా రివ్యూ అయితే చూద్దాం. ఆల్రెడీ నాకు 2 డేస్ క్రితమే ఈ మొబైల్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే దీనికి సంబంధించి అన్బాక్సింగ్ ఫుటేజ్ అయితే ఫటాఫట్ చూద్దాం. తర్వాత ఈ 2 రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇదైతే రిటైల్ యూనిట్ realme.comలో బ్లైండ్ ఆర్డర్లో దీన్ని అయితే నేను ప్రీ ఆర్డర్ చేశాను. సో బ్లూ కలర్, నేను బుక్ చేసేటప్పుడు మాత్రం ఆ మిస్టిక్ సిల్వర్ అయితే స్టాక్లో లేదు, అందుకే బ్లూ కలర్ని అయితే ఆర్డర్ చేశాను. 128GB వేరియంట్. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రియల్మీ 7 Pro బాక్స్ చూస్తే మాత్రం అసలు మొబైల్ బాక్స్లో అనిపించలేదు, వేరే ఏదో ప్రోడక్ట్ యొక్క బాక్స్లో అయితే అనిపించింది. సో వీళ్ళు ఇలా ఎందుకు చేశారో, ఇలా ఫిల్మ్ స్టార్ యొక్క ఇమేజ్ని బాక్స్పై ఎందుకు ఉంచాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇంతకుముందు వాళ్ళ బాక్స్లు అయితే చాలా బాగున్నాయి. సో ఆ విషయాన్ని పక్కకెడితే మనకి బాక్స్పై డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ సార్ వాల్యూని అయితే మనం చూడొచ్చు. అండర్ లిమిట్ ఉంది. సార్ వాల్యూ హెడ్ 0.734 ఉంది అండ్ బాడీ 0.516 ఉంది. సో మంచి సార్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. వెల్ అండర్ బిలో అయితే ఉంది. అండ్ మిర్రర్ బ్లూ కలర్ రియల్మీ 7 Pro. ఆలస్యం చేయకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి బాక్స్లో సో మొబైల్ ఉంది అండ్ అంతేకాకుండా 65W సూపర్ డాట్ ఛార్జర్ ఉంది, సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది అండ్ TPU కేస్. సో ఇదైతే సెమీ ట్రాన్స్పరెంట్ TPU కేస్, కొంచెం బ్లాక్ గ్రే కలర్లో అయితే ఉంది. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కాదు. సో చాలా టైట్గా అయితే ఉంది. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొంతకాలం తర్వాత మనకి ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. వైట్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఏర్పడుతుంది ఎల్లో కలర్లోకి మారితే. సో ఇది కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ మనకి ఎల్లోగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత. అండ్ మొబైల్ని అయితే నేను అన్బాక్సింగ్ చేసిన వెంటనే సెటప్ చేశాను. నా రియల్మీ 6i నుంచి కంప్లీట్ డేటాని ఫోన్ క్లోన్ ద్వారా దీంట్లోకి అయితే మార్చుకున్నాను. ప్రైమరీ డివైస్గా 2 డేస్ అయితే అవుతుంది యూజ్ చేయబట్టి. నాకైతే సో కొన్ని విషయాలను అయితే నేను నోటీస్ చేశాను, బట్ అన్నింటినీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా మొబైల్ అయితే చాలా హ్యాండీగా ఉంది. జస్ట్ 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో ఎవరైతే చిన్న చేతులు ఉంటాయో వాళ్ళకైతే పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొంతమంది సో స్మాల్ సైజులో ఉన్న ఫోన్స్ కావాలంటారు, వాళ్ళకి ఇది కొంతవరకు సో సూట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మరీ చిన్నదిగా ఏం లేదు, బట్ మనం జనరల్గా 6.6 ఇంచ్ 6.5 ఇంచ్ ఫోన్స్ని అయితే చూస్తుంటాం. వాటితో కంపేర్ చేస్తే ఇది సో సింగిల్ హ్యాండెడ్లో అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చిన్న చేతులు ఉన్న వాళ్ళు. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ రియల్మీ 7 Pro డిజైన్ పరంగా కూడా చాలా బాగుంది. వాళ్ళ వర్టికల్ కెమెరా సెటప్ డిజైన్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. కొంచెం రెక్టాంగులర్గా అయితే ఉంది డిజైన్ అండ్ డ్యూయల్ టోన్ డిజైన్ అయితే యూజ్ చేశారు. అండ్ గ్లాస్ బాడీతో రాలేదు ఈసారి రియల్మీ Pro సిరీస్. మనం రియల్మీ 6 Proలో గ్లాస్ బాడీతో చూసాం. రియల్మీ 6 Pro చాలా బాగుంది డిజైన్ పరంగా. సో ఇది ఈవెన్ దో ఇది గ్లాస్ బాడీ కాకపోయినప్పటికీ వీళ్ళు మ్యాటే ఫినిష్తో అయితే ఇచ్చారు. సో మనకి చీప్ ప్లాస్టిక్లా అయితే అనిపించదు, అసలు ప్లాస్టిక్లా కూడా అనిపించదు, గ్లాస్లానే అనిపిస్తుంది, మ్యాటే గ్లాస్లా అయితే అనిపిస్తుంది. సో ఈవెన్ దో ప్లాస్టిక్ అయినప్పటికీ డిజైన్ పరంగా అంత ఇష్యూస్ అయితే నాకు అనిపించలేదు. చూడ్డానికి అయితే ఫోన్ చాలా బాగుంది. మ్యాటే ఫినిష్ కావడం వల్ల మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే చాలా తక్కువ పడుతున్నాయి బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ మనకి సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తో ఉంటుంది. అండ్ బెజల్స్ అయితే సో సేమ్ నా దగ్గర రియల్మీ 6i ఉంది. సో సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. సో మెయిన్గా నేను ఈ రెండింటికి ఫ్రంట్ డిజైన్ పరంగా నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే పంచ్ హోల్ కట్అవుట్ మనకి రియల్మీ 7 Proలో చిన్నదిగా ఉంది, 6iలో కొంచెం పెద్దదిగా ఉంది. ఈ బాటమ్ చిన్ ఏదైతే ఉందో రెండిట్లో ఆల్మోస్ట్ ఒకే సైజులో ఉంది. వీళ్ళు ఈ రియల్మీ 7 Pro 20,000 ప్రైస్ రేంజ్లో వచ్చింది కాబట్టి కొంచెం చిన్నని తగ్గించాల్సిందని అయితే నాకు అనిపించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డివైస్ అయితే సాలిడ్గానే ఉంది. ప్లాస్టిక్ ఫ్రేమే, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. అండ్ ఫ్రంట్ వీళ్ళు గొరిల్లా గ్లాస్ 3 ఈ రియల్మీ 7 Proని అయితే ప్రొటెక్ట్ చేశారు. గొరిల్లా గ్లాస్ 5 అయితే వాడాల్సింది, ఎందుకంటే వీళ్ళ ప్రీవియస్ 7 Proలోనే వీళ్ళు గొరిల్లా గ్లాస్ 5ని యూజ్ చేసి సో ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 3ని డౌన్ గ్రేడ్ అవ్వడం అయితే నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. అఫ్ కోర్స్ సరే, కొన్ని సాక్రిఫైస్ చేయడం కోసం, ప్రైస్ కట్ చేయడం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చాం, 65W ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చాం. సో వాటి కోసం ప్రైస్ కట్ కోసం ఇచ్చారనుకోవచ్చు. వీళ్ళు ఆల్రెడీ బ్యాకే సాక్రిఫైస్ చేశారు, గ్లాస్ నుంచి ప్లాస్టిక్ వచ్చి. ఫ్రంట్ అయినా సేమ్ అదే గొరిల్లా గ్లాస్ 5నే ఉంచితే అయితే బాగుండేది, ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ అయితే ఉండేది డిస్ప్లేకి. అండ్ డివైస్ ఓవర్ వ్యూ చూసినట్లయితే బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్
మైక్ ఉంది, USB టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఫోన్కి లెఫ్ట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది, ఇదైతే కొంచెం గోల్డ్ కలర్లో అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇదైతే ట్రిపుల్ స్లాట్, 2 సిమ్లు, మెమరీ కార్డ్ మూడింటిని అయితే మనం వాడచ్చు. అండ్ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లు రెక్టాంగిల్గా అయితే ఉంది, 3 కెమెరాస్ ఒక రోలో ఉన్నాయి. అండ్ సైడ్కి మరొక కెమెరా 64 MP క్వాడ్ కెమెరా అని ఉంది. అండ్ LED ఫ్లాష్ ఉంది. అండ్ వీళ్ళు రియల్మీ బ్రాండింగ్ని కూడా కొంచెం పొజిషన్ అయితే మార్చారు ఈసారి. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ఫోన్కి. అండ్ ఇక్కడ అబౌట్ ఫోన్లో మనమైతే చూడొచ్చు Android 10తో రియల్మీ UI వర్షన్ 1.0తో ఉంది. అండ్ సో సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. మీరు ఫుటేజ్లో చూసింది ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉండొచ్చు, బట్ ఇందాక నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ తర్వాత సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ పై అయితే రన్ అవుతుంది ఈ రియల్మీ 7 Pro. అండ్ నెక్స్ట్ యాప్స్ కూడా చాలా వరకు బ్లోట్వేర్ని అయితే వీళ్ళు ఈ రియల్మీ 7 Proలో అయితే తగ్గించారు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. జనరల్గా AMOLED డిస్ప్లేస్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి అండ్ పంచీ కలర్స్తో చాలా బాగుంది. డిస్ప్లే కలర్ క్యాలిబ్రేషన్ కూడా చాలా బాగుంది. నేను OnePlus నాట్ డిస్ప్లేలోనే కొంచెం వామ్ టింట్ని అయితే నోటీస్ చేశాను. సో ఇక్కడ మాత్రం అలాంటి ఇష్యూస్ అయితే లేవు. డిస్ప్లే కలర్ క్యాలిబ్రేషన్ కూడా బాగుంది. డిస్ప్లే విషయంలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో చాలా ఫోన్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ఇవ్వట్లేదు, వీళ్ళైతే ఇచ్చారు. అండ్ డాల్బీ అట్మోస్తో వస్తాయి అవి కూడా మనకి. ఒకసారి ఏదైనా ఆడియోని అయితే ప్లే చేసి చూద్దాం. ఇది పైన స్పీకర్, ఇది బాటమ్ స్పీకర్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్, వెల్కమ్ టు ఆస్క్ Tech24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. నేను నోటీస్ చేసింది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయినప్పటికీ మనకి బాటంలో స్పీకర్ అయితే కొంచెం ఎక్కువ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పైన స్పీకర్ బాటమ్ స్పీకర్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ లౌడ్గా ఉంది. ఓవరాల్గా సౌండ్ అయితే బాగుంది అండ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. మనం మామూలుగా ఎలాంటి ఇయర్ ఫోన్స్ వాడకుండా ఫోన్లోనే మూవీస్ చూడాలనుకునే వాళ్ళకైతే సో ఇది నచ్చచ్చు. కాకపోతే ఈ ఫోన్లో నేను నోటీస్ చేసిన ఒక విషయం ఏంటంటే, మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు లేదా సాంగ్ వినేటప్పుడు ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఇది వైబ్రేట్ అవుతుంది. మనం ఇలా ఫింగర్స్ పెట్టి చూస్తాం కదా అప్పుడప్పుడు. సో ఇలా ఫింగర్స్ వెళ్తాయి అక్కడికి. అలా వెళ్ళినప్పుడు ఈ బ్యాక్ ఎంటైర్ పోర్షన్ అంతా వైబ్రేట్ అవుతుంది. సో ఎక్కువ వాల్యూమ్ పెట్టినప్పుడు కాదు, ఈవెన్ ఒక 10-20% పెట్టినప్పుడు కూడా వైబ్రేట్ అయితే అవుతుంది. లేదు ఇలా మనం ఈ ఫ్రేమ్ని పట్టుకొని చూస్తే మాత్రం మనకి ఏం నోటీస్ చేయము, బట్ ఈ బ్యాక్కి ఫింగర్ వెళ్తే మాత్రం వైబ్రేట్ని క్లియర్గా నోటీస్ చేయొచ్చు. చాలామందికి ఇది ఇష్యూ కాకపోవచ్చు, బట్ యాజ్ ఎ రివ్యూవర్గా ఆ వైబ్రేషన్ ఉంది అని చెప్పడం అయితే నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేనైతే చెప్తున్నాను. బ్యాక్ కేస్ వాడే వాళ్ళకి అలా వైబ్రేషన్ కూడా అనిపించకపోవచ్చు, బట్ అలా అయితే వైబ్రేట్ అవుతుంది. సేమ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఉన్న Reno 10X జూమ్ అయితే నేను వాడాను. అఫ్కోర్స్ అది గ్లాస్ బాడీతో వస్తుంది బ్యాక్ కూడా. అందులో అయితే ఎలాంటి వైబ్రేషన్స్ని నేను నోటీస్ చేయలేదు. అండ్ సింగిల్ స్పీకర్స్తో ఉన్న Realme 6i అండ్ Note 9 Pro అన్నీ ఉన్నాయి. వాటిలో కూడా నేను ఇలా ఫింగర్స్ పెట్టి ఏమైనా వైబ్రేట్ అవుతుందా ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు అని అయితే నేను టెస్ట్ చేశాను, బట్ అవేవి వేటి యొక్క బ్యాక్ కూడా వైబ్రేట్ అయితే అవ్వట్లేదు. Realme 7 Pro బ్యాక్ అయితే వైబ్రేట్ అయితే అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ 2 డేస్లో అయితే నేను ఎలాంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. సో మనం ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడదాం. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ Realme 7 Proలో చాలా ఫాస్ట్గా ఉంది, ఇమ్మీడియట్గా అన్లాక్ అవుతుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అన్లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్లో అయితే లేవు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఈ 2 డేస్లో నాకైతే బ్యాటరీ లైఫ్ డీసెంట్గానే అనిపించింది, అంత ఎక్సలెంట్గా కూడా అనిపించలేదు. బ్యాటరీ లైఫ్ గురించి నేను ఇంకా డీటెయిల్గా ఫుల్ రివ్యూలో మాట్లాడతాను. అండ్ ఛార్జర్ మనకి 65 వాట్స్ సూపర్ హాట్ ఛార్జర్తో వస్తుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేసినట్లు డెఫినెట్గా బిలో 40 మినిట్స్లోనే ఇదైతే ఫుల్ ఛార్జ్ చేస్తుంది. మనం కంటితో చూస్తుండగానే ఫుల్ ఛార్జ్ అవ్వడం అయితే ఒక కొత్త ఫీల్ అని చెప్పుకోవచ్చు చాలామందికి. నేను కూడా దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు Realme 7 Proలో 65 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్. అండ్ నెక్స్ట్ మనం UI గురించి మాట్లాడుకుంటే UI అయితే స్మూత్గా ఉంది, బట్ అప్పుడప్పుడు నేను
ఫ్రీజ్ కావడం అయితే నోటీస్ చేశాను. క్రోమ్ని ఓపెన్ చేసేటప్పుడు అప్పుడప్పుడు అయితే ఓపెన్ అవ్వలేదు. సో మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సి అయితే వచ్చింది. సో యూఐలో అయితే వీళ్ళు కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, వాటిని ఫ్యూచర్ అప్డేట్లో ఫిక్స్ చేయాల్సి అయితే ఉంది. ఈ 2 డేస్లోనే నేనైతే నోటీస్ చేశాను. ఫుల్ రివ్యూ టైంకి ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను దాంట్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మనకి గేమింగ్ గురించి అయితే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. మామూలుగా యాప్స్ వాడేటప్పుడు మరీ ఎక్కువ యాప్స్ని అయితే నేను కంప్లీట్ డేటాని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి చాలా యాప్స్ తోటే వాడుతున్నాను. రెగ్యులర్గా ప్రైమరీ డివైస్లో మనం ఎన్ని యాప్స్ వాడతామో అన్ని యాప్స్తో వాడుతున్నాను. సో అప్పుడప్పుడు చిన్న చిన్న ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేశాను. సో డీటెయిల్గా గేమింగ్ రివ్యూ గురించి మనం ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడదాం. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే నేనైతే కొన్ని కెమెరా శాంపిల్స్ని అయితే తీసాను. బ్యాక్ కెమెరా చాలా బాగుంది. సోనీ IMX682 సెన్సార్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డే టైంలో అయితే డైనమిక్ రేంజ్ బాగుంది, డీటెయిల్స్ బాగున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. అండ్ ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ యావరేజ్గా ఉంది. స్కిన్ టోన్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఇంకా డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే డెఫినెట్గా మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ ఈ రియల్మీ 7 ప్రోలో ఒక ఇష్యూ అయితే నన్ను ఇబ్బంది పెట్టింది, బ్రైట్నెస్. మామూలుగా నేను బయటికి వెళ్ళేటప్పుడు బ్రైట్నెస్ అయితే ఎక్కువనే పెట్టి ఉంచుతాను. ఆటో బ్రైట్నెస్ మోడ్లో అయితే వాడను, మాన్యువల్గానే ఎక్కువ పెట్టి సెట్ చేసుకొని అయితే వాడతాను. సో ఒక కాల్ వచ్చినప్పుడు మాట్లాడి మళ్ళీ మనం కాల్ ఎండ్ చేసిన తర్వాత చూస్తే బ్రైట్నెస్ మైనస్ మొత్తం 0కి అయితే పడిపోతుంది. మళ్ళీ ఏదైనా కాల్ వచ్చినప్పుడు అసలు డిస్ప్లే ఆన్ ఉందో ఆఫ్ ఉందో కూడా అర్థం కావట్లేదు బ్రైట్ సన్లైట్లో. నిన్నైతే నేను బయటికి వెళ్ళాను, నిన్న టెక్ న్యూస్ కూడా చేయలేదు వర్క్ ఉండడం వల్ల. సో ఆ టైంలో నన్నైతే ఆ ఇష్యూ చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చిన తర్వాత కూడా నేనైతే చెక్ చేశాను. సో కొన్నిసార్లు కాల్ వచ్చి మనం ఎండ్ చేసిన తర్వాత బ్రైట్నెస్ ఎంతైతే మనం పెడతామో అంత ఉండట్లేదు, 0కి అయితే పడిపోతుంది. కొన్నిసార్లు అయితే అలా జరగట్లేదు. సో డెఫినెట్గా ఆ ఇష్యూని అయితే వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్లో అయితే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 ప్రోకి సంబంధించి 2 డేస్లో నా ఎక్స్పీరియన్స్, జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అతి త్వరలో దీనికి సంబంధించిన కెమెరా కంపారిజన్ ఇంకో 5 or 6 డేస్ ఫుల్గా టెస్ట్ చేసి ఫుల్ రివ్యూని అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.